దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అక్కడ ఒక అమూల్యమైన విషయాన్ని లేఖనాల్లో మనం గమనిస్తాం. 2 Chronicles chapter 32 and verse 7. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు దిగులు పడకండి, ధైర్యము విడువకుడి. ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యము అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అష్షూరు రాజుకు కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. 8వ వచనం, మాంస సంబంధమైన బాహువు అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు ఏముంచారట? నమ్మిక ఉంచారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అష్షూరు రాజైన సన్హెరీబు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా తన ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. అతనికున్న సహాయం కన్నా మన సహాయం ఎలాంటిది? ఎక్కువైన సహాయం. మాంస సంబంధమైన బాహువు అతనికి అండ అయితే మన దేవుడు సహాయం చేయడానికి, మన యుద్ధాలు జరిగించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని హిజ్కియా దేవుని మీద విశ్వాసంతో మాట్లాడాడు. యూదా రాజుల జీవితాల్లో కొంతమంది దేవుని విశ్వాసంతో బ్రతికారు, చాలా మట్టుకు దారి తప్పిపోయి జీవించారు. కానీ కొంతమంది ఒక ఆసా కానీ, యెహోషాపాతు కానీ, హిజ్కియా కానీ ఇలాంటి రాజులు దేవుని ఆనుకుని బ్రతికారు. అందును బట్టి వారు మనందరికీ మాదిరికరంగా ఉన్నారు. శత్రువు దండెత్తి వచ్చినప్పుడు, శత్రువు భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు, ఓటమి మీకు తప్పదన్నట్టుగా శత్రువు సవాలు చేస్తున్నప్పుడు హిజ్కియా తన ప్రజలందరినీ కూడా ఉద్యుక్తపరుస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళందరినీ దేవుని వైపు ప్రోత్సహిస్తున్నాడు. దయచేసి మీలో ఎవరు భయపడకండి, మీరు దిగులు పడకండి. మాంస సంబంధమైన అండ అతనికి బలమైతే మన దేవుడు యుద్ధాలు జరిగించేవాడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని బలపరిచేవాడు. వారికి ఉన్న సహాయం కంటే మన సహాయం గొప్పది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది నీ మీద సవాళ్ళు చేయొచ్చు, శత్రువులు నీ మీదకి రావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను విశ్వాసంలోంచి వెనక్కి తీసుకురావాలని, భక్తి జీవితంలోంచి వెనక్కి తీసుకురావాలని లోక సమాన వ్యక్తులు నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ నీ యొక్క విశ్వాస జీవితంలో బలహీనపరచాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో. సన్హెరీబు దేవుని ప్రజల మీదకి వచ్చి యుద్ధాన్ని ప్రకటించిన రీతిగా అనేక సందర్భాల్లో అనేకులు నీ మీదకి వచ్చి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనకున్న సహాయం గొప్పది. ఎందుకోసం అంటే ఈ సహాయాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటున్నామంటే భూమి ఆకాశములు సృజించిన దేవుని దగ్గర నుండి సహాయాన్ని పొందుకుంటున్నాం. ఈ సహాయం చాలా గొప్పది, మనకున్న సహాయం గొప్పది. విశ్వాసంతో ఈ మాటను, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలవా? దేవునికి ఒక పేరు ఉంది, ఎబినెజర్ అనే పేరు ఉంది. ఎబినెజర్ అంటే అర్థం ఏంటో తెలుసా? సహాయము అని అర్థం. దేవుడు మనకు సహాయం చేస్తే, ఆయన మనల్ని నిలబెడితే ఆ సహాయం ఎంత గొప్పదో అనేక మంది జీవితాలను మనం పరిశీలించడం వల్ల లేఖనాల్లో గమనిస్తున్నాం. హిజ్కియా తన ప్రజలను బలపరుస్తున్నాడు, మన పక్షముగా యుద్ధములు జరిగించే దేవుడు ఆయన. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఐగుప్తు నుంచి బయటికి రాగానే కనాను వైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. అందుకు చెప్పండి, ఆ ప్రాంతం పేరేంటి? రెఫీదీం. అక్కడికి రాగానే అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు చాలామంది ఉన్నారు, 6 లక్షల మంది కాల్బలం, స్త్రీలను పిల్లల్ని ఎక్కిస్తే ఒక 20 లక్షల మంది. వాళ్ళ దగ్గర వెండి బంగారు ఇవన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఐగుప్తీయులు ఇచ్చారు వాళ్ళకి. అవన్నీ తీసుకుని వారు బయలుదేరి వచ్చేస్తున్నారు. వారి సంపద దోచుకోవాలనో లేకపోతే వారిని మట్టుబెట్టడం వలన ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాలని అమాలేకీయులు ఆలోచన చేసి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో మోషే గారు ఆ ప్రక్కనే చిన్న కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత అతనితో పాటు మోషే గారి యొక్క సహోదరుడు, ఆయన పేరేంటి? అహరోను. మోషే గారి యొక్క సహోదరి, ఆమె పేరు మిరియాం గారికి ఒక భర్త ఉన్నాడు, ఆయన పేరేంటో తెలుసా? హూరు. ఈ అహరోను మరియు హూరు అంటే తమ్ముడు మరియు అక్కగారి భర్త కదా. వాళ్ళిద్దరూ కూడా మోషే గారితో పైకి వచ్చారు.
మోషే గారు చేతులు ఇలా పైకెత్తుతున్నప్పుడు క్రింద యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తున్నారు? ఇశ్రాయేలు విజయం సాధిస్తారు. ఇట్ ఈస్ మోర్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎవిడెంట్ దట్ ఇజ్రాయెలిట్స్ వర్ గెటింగ్ విక్టరీ. అయితే మోషే కాసేపటికి చేతులు లాగి, ఎందుకంటే ఎక్కువసేపు చేతులు పైకి ఉంచిన పరిస్థితులు కాదు కాబట్టి మోషే చేతులు అలా కిందకి దింపేసేసరికి అక్కడ అమాలేకులు ఏం పొందుతున్నారు? విజయాన్ని సాధిస్తున్నారు. ఇప్పుడు అహరోను హూరు గారు ప్రక్కన నిలబడి మోషే గారు ఒకసారి చేతులు పైకి ఎత్తండి అన్నాడు. వెంటనే మోషే గారు అలా చేతులు పైకి మళ్ళీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? చాలా చక్కగా పోరాడుతున్నారు, విజయం సాధిస్తారు. మోషే గారు ఒకసారి కిందకి దింపేయండి అనగానే చేతులు క్రిందకి దింపేగానే అమాలేకులు విజయం సాధిస్తుంటే వీళ్ళిద్దరికి ఒక విషయం అర్థమైపోయింది అహరోను గారికి. మన మోషే గారు చేతులు పైకెత్తినంతసేపు ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఆ చేతులు దింపేసినప్పుడు ఏమొస్తుంది? అపజయం వస్తుంది. అందును బట్టి సీక్రెట్ మనకు అర్థమైపోయింది. అహరోను నువ్వు ఆ చెయ్యి ఎత్తిపొట్టు అన్నాడు. వెంటనే అహరోను గారు మోషే గారి చేతికి సపోర్ట్ ఇచ్చాడు, ఆ చేతులు లేపి ఉంచాడు. ఇటు ప్రక్కన హూరు చేయి నిలబెట్టాడు. ఆ మోషే గారి చేతులు రెండు ఎదురు పట్టుకోగానే క్రింద యెహోషువ గారు ఏం చేశారు? అమాలేకుల మీద విజయాన్ని సాధిస్తున్నారు. మనకున్న బలము వారికున్న బలము కన్నా గొప్పది, మనకున్న సహాయం వారికున్న సహాయం కన్నా గొప్పది. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఎందుకు విజయం వచ్చింది? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? మనకి ఏ వర్తమానాన్ని మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడంటే జాగ్రత్తగా గమనించండి. మన చేతులు పైకెత్తడం అనేది సంపూర్ణంగా మనలో మనం దేవునికి సమర్పించుకోవడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు పోలీసు వాళ్ళు పిస్టల్ పట్టుకుని పరిగెట్టి ఎవరో ఒకరిని కనుగొనగానే హ్యాండ్స్ అప్ అంటారు. అంటే హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటి? నువ్వు చేతుల పైకెత్తే చూస్తామని అర్థమా? చేతులు పైకెట్టంటే అర్థం ఏంటి? కంప్లీట్గా నేనేమైపోతున్నాను? సరెండర్ అయిపోతున్నాను. హ్యాండ్స్ అప్ అనగానే సరెండర్ అయిపోతున్నా. ఇప్పుడు మోషే తన్ను తాను సంపూర్ణంగా దేవునికి ఏం చేశాడనమాట? సమర్పించుకున్నాడు. రెండవది చేతులెత్తడం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సాదృశ్యం. మళ్ళీ మనం సమర్పించుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. అనారోగ్యాలు నీ మీద శత్రువులుగా పడ్డాయా? ఆర్థిక సంబంధ ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నావా? నీ జీవితంలో నీ ఆఫీసులో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, అదొక ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఒక గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, నీ ఉన్న ఆ పరిస్థితుల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నావా? స్టార్ట్ ప్రేయింగ్ టుడే. ఈరోజు చేతులైతే ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నువ్వు సమర్పించుకో. ఎంత ఎక్కువగా దేవునికి నువ్వు సమర్పించుకుంటావో నీ విజయం నీకు అంత దగ్గరగా ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. The more you surrender yourself to God, the closer you are to get victory. హిజ్కియా తన ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మీరెవరు కంగారు పడకండి, మీరెవరు అధైర్యపడకండి. ప్రభువు మనతో ఉన్నాడు. మనకున్న సహాయం చాలా గొప్పది. మాంస సంబంధమైన అండ అతనికి ఉందేమో కానీ మన దేవుడు మనకు తోడుగా ఉండి మన పక్షాన యుద్ధములు జరిగించువాడని చాలా స్పష్టంగా హిజ్కియా తెలియజేశాడు. అందునిమిత్తం మనం దిగులు పడడానికి లేదు. వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, గాడ్ వర్క్స్ ఫర్ యూ. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధమో యెహోవాదే అని దేవుని లేఖలో రాయబడింది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.